శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా? మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో 40 రోజులలో 2 మహత్తరమైన నందులను తయారు చేశాడు. కవల పిల్లల్లా ఒకే రూపులో ముచ్చటగా ఉన్న నందులను చూచి ఆనందించాడు. ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలి, మధ్యలో పాతాళ గంగను దాటాలి ఎలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కలలో పరమేశ్వరుడు కరుణించాడు. అప్పుడు స్వామి ఇలా అన్నాడు, భక్త, నీ సంకల్పం మహత్తరమైనది, నీ శ్రమ ఫలించింది. ఇవిగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడలకు తగిలించు, తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అని అన్నాడు. అప్పుడు ఉలిక్కిపడి లేచి వెంటనే కళ్ళు తెరిచాడు శిల్పి. ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి. సంతోషంతో ఉక్కిరిబిక్కిరై వెంటనే తాళ్లను నందుల మెడలకు తగిలించాడు. తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లవారుజామున పాతాళ గంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానదిని దాటసాగాడు. నీటిలో కొంత దూరం వెళ్ళగా 2వ ఒడ్డుకు చేరబోతున్నాడు. ఒక నంది అతనికి ముందు ఉన్నది, మరొకటి వెనక వస్తున్నది. వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కొని అది రావడం మానేసింది. అప్పుడు కంగారుగా నంది ఎందుకు కదలడం లేదని కొంచెం పక్కకు తిరిగి చూశాడు శిల్పి. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయింది. మళ్లీ శిలలా మారిపోయింది. శిల్పి చేసేదేమీ లేక దానిని అక్కడే వదిలేసి ఒక నందితోనే శ్రీశైలం చేరాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసిందేనని చెప్తారు. రాళ్ల మధ్య నుండి కాలు పైకి లాక్కుంటూ శిలగా మారిపోతున్న నంది ఉబ్బలి బసవన్న అని పిలువబడుతూ ఇటీవల కాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేదట. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల